దేవుని సన్నిధిలో మనం తీర్మానాలు తీసుకుంటాం. అయితే స్టార్ట్ చేసినటువంటి ఆ రోజు స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడెట్లా ఉన్నాం. ఒక 1 ఇయర్‌లో బైబిల్ కంప్లీట్ చేయాలంటే పర్ డే 3 చదవాలి. కాబట్టి కంటిన్యూగా 3, 4 చదివి ఒక 10 డేస్ వరకు కంటిన్యూగా చదివినటువంటి సందర్భాలుంటాయి. ఆ తర్వాత నుంచి ఏమైపోద్ది, నెమ్మదిగా, 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 నెమ్మదిగా స్లో అయిపోయిద్ది. అలా స్లో అయిపోతున్నప్పుడు మనం చెప్పే రీజన్స్ ఎట్లా ఉంటాయి అనంటే, వర్క్ ప్రెషర్ అని అవ్వచ్చు, లేకపోతే స్టడీస్ అని చెప్పొచ్చు, లేదంటే ఇంట్లో ఉన్న ప్రెషర్స్ అనొచ్చు, లేదు అనంటే మనసు బాలేదనొచ్చు, లేదు అనంటే టైం కుదరట్లేదు అనొచ్చు. అయితే సొలొమోను యెహోవా మందిరాన్ని నేను నిర్మించాలి అని తీర్మానం తీసుకున్నాను అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఫైనల్‌గా ఆయన కంప్లీట్ చేశారా లేదా? కంప్లీట్ చేశారు. రాజు కదా! ఆయనకేంటిలే ఒక మాట చెప్తే జరిగిపోయిద్ది అనడానికి లేదు. ఎంత రాజైనా తన కిందున్నటువంటి సేవకులు కూడా ఆయనకేం చేయాలి? ఒబే అవ్వాలి. ఆయన చెప్పినటువంటి పనులన్నిటిని చేయాలి. అంటే అది కష్టమే. కష్టమైనప్పటికీ ఆయన ఏం చేశారు? కంప్లీట్ చేసుకున్నారు. అదేవిధంగా ప్రియులారా మనం కూడా ఏం చేయాలంటే, మనం కూడా దేవుని దగ్గర కొన్ని తీర్మానాలు తీసుకున్నాం. బైబిల్ కంప్లీట్ చేయాలని కావచ్చు, లేకపోతే లోకంలో వీటిని విడిచిపెట్టాలని కావచ్చు, దేన్నైనా గానీ మనము తీర్మానం తీసుకున్నాము అనంటే వాటిని కంప్లీట్ చేయాలి. ఎందుకని? మీ తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మనం కూడా పరిపూర్ణులుగా ఉండాలి.